హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో కోఎఫిషియెంట్స్కి అలాగే జీరోస్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చూద్దాము. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్కి అలానే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉన్న కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ నేర్చుకుని ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to ax square plus bx plus c where a is not equal to 0. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ని ఆల్ఫా అండ్ బీటా అనుకున్నట్లయితే ఈ ఏబీసీ అనేవి కోఎఫిషియెంట్స్ అవుతాయి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియెంట్ బి, కాన్స్టెంట్ టర్మ్ సి. ఈ 5 అంటే ఆల్ఫా బీటాకి ఏబీసీకి మధ్యలో ఉండే రిలేషన్ తోటి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్, జీరోస్ ఆల్ఫా బీటా అనుకున్నాం కదా. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. బి అంటే ఎక్స్ కోఎఫిషియెంట్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే కాన్స్టెంట్ టర్ము, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో, రిలేషన్ ఎలా కనుక్కోవాలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇలా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి ఫస్ట్ జీరోస్ కనుక్కోమంటారు. తర్వాత జీరోస్కి కోఎఫిషియెంట్కి మధ్యలో ఉండే రిలేషన్ని వెరిఫై చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం 9th క్లాస్లో నేర్చుకున్నాం మనం. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈ 2 ఫ్యాక్టర్స్ అవుతాయి. జీరోస్ కనుక్కోమన్నారు కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ని జీరోస్కి ఈక్వల్ చేయాలి. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ -2 వస్తుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ -5 వస్తుంది. సో -2 అండ్ -5 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, ఇంకో జీరోని బీటా అనుకుంటాము. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 ప్లస్ -5 రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ వస్తుంది -7. ఇది సమ్ ఆఫ్ జీరోస్. ఫార్ములా ప్రకారం -b బై ఏ రావాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏ అవుతుంది అంటే ఏ వాల్యూ 1. అలానే ఎక్స్ కోఎఫిషియెంట్ బి అవుతుంది, బి వాల్యూ 7. కాన్స్టెంట్ టర్మ్ సి వాల్యూ 10 అవుతుంది. -b బై ఏ మైనస్ బి వాల్యూ 7 బై ఏ వాల్యూ 1, 7/1. -7/1 అంటే -7. సో మనకు సమ్ చేసిన -7 వచ్చింది. అలానే ఫార్ములా ప్రకారంగా కూడా -7 వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, మనకు వచ్చిన జీరోస్ -2 అండ్ -5. ప్రొడక్ట్ అంటే -2 ఇంటూ -5 రెండు మైనస్లు ఉంటే ప్రొడక్ట్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది. 2 5s 10. అలానే ఫార్ములా ప్రకారం సి బై ఏ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. సి అంటే 10 కాన్స్టెంట్ టర్మ్, బై ఏ అంటే 1, 10/1 అంటే 10. సో ఫార్ములా ప్రకారం చూసినా అదే వస్తుంది, అలానే సమ్ము ప్రొడక్ట్ చేసినా కానీ అవే వస్తుంది. ఇది రిలేషన్ కనుక్కోవడం. అలాగే క్యూబిక్ పాలినామియల్కి కూడా కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చూద్దాము. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఇది. క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి. డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఉంటాయని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఆ 3 జీరోస్ని ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే ఈ ఆల్ఫా బీటా గామాకి అలానే ఈ కోఎఫిషియెంట్స్ ఏబిసిడికి మధ్యలో ఉండే రిలేషన్ 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ. -b అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్, ఇది కూడా ప్రొడక్టే. ఈ 3 ప్రొడక్ట్స్ని మళ్ళీ సమ్ చేస్తున్నారు కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటాము. ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఎక్స్ కోఎఫిషియెంట్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d బై ఏ. డి అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్ము, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 3 జీరోస్ ఇచ్చి రిలేషన్ కనుక్కోండి అన్నారు. ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఇచ్చారు. ఈ స్టార్ మార్క్ అర్థం ఏంటి అంటే ఇది ఎగ్జామ్కి సంబంధించింది కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనకి అడగరు. సో ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఈ కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. ఇందాక ఎగ్జాంపుల్ లెక్క చూసాం కదా, సేమ్ అలాగే. అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ కనుక్కున్న తర్వాత ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని వెరిఫై చేయాలి.
ఫస్ట్ ప్రాబ్లం x² - 2x - 8. ఈ ప్రాబ్లంకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ కనుక్కోవడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 × -8. ఈ కోఎఫిషియంట్స్ కానీ కాన్స్టెంట్ టర్మ్స్ కానీ రాసుకునేటప్పుడు వాటి ముందున్న సైన్తో సహా రాసుకోవాలి. 1 8 8, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -8. 8కి ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయో రాసుకోవాలి. 2 4s are 8. ఇక 8కు ఉన్న ఫ్యాక్టర్స్ ఇవే. సో ఇందులో ఇప్పుడు ఈ ఎక్స్ కోఎఫిషియంట్ -2 రావాలి. అంటే ఈ ఫ్యాక్టర్స్ని ఎడిషన్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఎక్స్ కోఎఫిషియంట్ అయిన -2 వచ్చిన ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాము. 1 - 8 -7 వస్తుంది. యాడ్ చేస్తే కనుక 9 వస్తుంది కాబట్టి ఇది కాదు. 2 + 4 యాడ్ చేస్తే 6 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. మనకి -2 కావాలి కాబట్టి బిగ్ నెంబర్కి ముందు మైనస్ పెట్టినట్లయితే -4 + 2 యాడ్ చేస్తే -2 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -8 వస్తుంది. సో ఈ మిడిల్ టర్మ్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసి రాస్తాము. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ x². ఈ 2xని -2xని -4x + 2xగా రాస్తాము. -8. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇది -4, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 రావాలి. ఈ రెండు కోఎఫిషియంట్స్ని మల్టిప్లికేషన్ చేస్తే -8 రావాలి. సో ఇలా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 టర్మ్స్లోనూ ఎక్స్ కామన్గా రాయొచ్చు. x - 4xలో x రాసేసాము, 4 ఉంటుంది. ఈ 2 టర్మ్స్లోనూ 2 కామన్గా వస్తుంది. 2 కామన్గా రాసినట్లయితే x - 2 4s are 8. ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్ వాల్యూ రావాలి. x - 4ని కామన్గా రాసినట్లయితే ఇక్కడ x - 4 కాకుండా మిగిలింది x, ఇక్కడ x - 4 కాకుండా మిగిలింది +2 ముందున్న సైన్తో సహా రాసుకోవాలి. ఇప్పుడు మనం వీటికి జీరోస్ కనుక్కోవాలి కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ని జీరోస్కి ఈక్వల్ చేయాలి. x + 2 = 0. x -4 రైట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. x +2 రైట్ సైడ్ వెళ్తే -2 అవుతుంది. అంటే 2 zeros, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటాము. ఆల్ఫా = 4, బీటా = -2. అలాగే కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. x² - 2x - 8లో x² కోఎఫిషియంట్ a అవుతుంది. a = 1, b = -2, c -8. సో దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేసుకోవాలి. x² ఏ ప్లేస్లో ఏం లేదు అంటే 1 ఉన్నట్లు, x ప్లేస్లో x ఉంది, b వాల్యూ -2, c వాల్యూ -8. ఇప్పుడు ఈ జీరోస్కి ఈ కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్కి మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా + బీటా. ఆల్ఫా ఎంత వచ్చింది 4, బీటా వాల్యూ -2. 4 - 2 అంటే 2. ఫార్ములా ప్రకారం ఆల్ఫా + బీటా -b/a ఫార్ములా -b వాల్యూ -2. ఇక్కడ 2 మైనస్లు ఎందుకు వచ్చాయంటే ఒకటి ఫార్ములాలో ఉన్న మైనస్, ఇంకొకటి బీలో ఉన్న మైనస్. a అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2/1 అంటే 2. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. అంటే జీరోస్ని యాడ్ చేసిన 2నే వచ్చింది, ఫార్ములా ప్రకారంగా కూడా 2నే వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ 4, బీటా వాల్యూ -2. 4 2s 8, ఒక నెంబర్కి మైనస్ ఉంది సో -8. ఫార్ములా ప్రకారం ఆల్ఫా బీటా c/a. c వాల్యూ -8 a వాల్యూ 1. -8 a 1 అంటే -8 అవుతుంది. ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. ఇది రిలేషన్ వెరిఫై చేయటం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 4s² - 4s + 1. ముందుగా ఏబీసీ వాల్యూస్ రాసుకుందాము. a = 4, b -4, c 1. నెక్స్ట్ ఆల్ఫా బీటా కనుక్కోవాలి, అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. s² కోఎఫిషియంట్ 4, కాన్స్టెంట్ టర్మ్ 1, 4 1s 4. 4కి మిగతా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2 2s కూడా 4ఏ. ఇక 4కి ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో వీటిని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకి -4 వచ్చేవి తీసుకోవాలి. 4 + 1 5 వస్తుంది, 4 - 1 3 వస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కాదు. 2 + 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 4ఏ, కాకపోతే -4 కావాలి. కాబట్టి రెండిటికి మైనస్ కనుక ఉంచినట్లయితే మల్టిప్లికేషన్ చేస్తే +4 వస్తుంది, యాడ్ చేస్తే -4 వస్తుంది. సో -4sని -2s -2sగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము. ఫస్ట్ 2 టర్మ్స్లోనూ 2 టేబుల్ కామన్గా ఉంది, s కూడా కామన్గా ఉంది. 4లో 2 2 టైమ్స్ పోతుంది. s² ఒక s రాసేసాం కాబట్టి ఇంకొక s ఉంటుంది.
మైనస్ 2sలో 2s ఆల్రెడీ రాసేసాం, మీకు 1 ఉన్నట్లు. ఈ రెండిట్లోనూ కామన్గా ఏం లేదు, కామన్గా ఏం లేకపోతే 1 రాస్తాము. అలాగే రెండిట్లోనూ మైనస్ కామన్గా ఉంది, ప్లస్ అంటే 2 మైనస్లు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, కాబట్టి రెండిట్లో మైనస్ కూడా కామన్గా వస్తుంది. అలానే 2 మైనస్లో ఒక మైనస్ రాసేసాం కాబట్టి ఇంకొక మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే 2 మైనస్లు అనమాట, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటాం కదా, దాని ప్రకారంగా. సో ఒక మైనస్ రాసేసాము, ఇంకొక మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఈ 2 బ్రాకెట్స్లోనూ సేమ్గా రావాలి. 2s - 1 మరలా కామన్గా రాసినట్లయితే 2 సార్లు ఉంది కదా, ఇక్కడ ఈ 2s - 1 కాకుండా మిగిలింది 2s, ఈ 2s - 1 కాకుండా మిగిలింది ఇక్కడ -1. సో రెండు సేమ్ అనమాట. మనం జీరోస్ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటినీ కూడా జీరోకి ఈక్వల్ చేయాలి. 2s - 1 = 0, 2s - 1 = 0. 2s -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. s ఈ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది, ఇంటూ 2. అలానే ఇది కూడా అంతే, 2s = 1, s = 1/2. 2 రూట్స్ వచ్చాయి, 2 జీరోస్. ఈ 2 జీరోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒకదాన్ని ఆల్ఫా అని, ఇంకొక దాన్ని బీటా అని అనుకుంటాము. ఆల్ఫా = 1/2, బీటా = 1/2. అలాగే ఏ వాల్యూ 4, బి వాల్యూ -4, సి వాల్యూ 1. సో ఇప్పుడు రిలేషన్ని వెరిఫై చేద్దాము. ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా వాల్యూ 1/2 ప్లస్ బీటా వాల్యూ 1/2. హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1 వస్తుంది. ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. మైనస్ బి అంటే -4. ఒకటి ఫార్ములాలో మైనస్, ఇంకొకటి బిలో ఉన్న మైనస్. ఏ వాల్యూ కూడా 4ఏ. మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. 4/4 అంటే 1 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా 2 జీరోస్ని యాడ్ చేసిన 1, ఫార్ములా ప్రకారంగా కూడా 1 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/2 ఇంటూ 1/2 = 1/4. ఫార్ములా ప్రకారం c/a రావాలి. సి వాల్యూ 1/a వాల్యూ 4. సో ఈ రెండు జీరోస్ని ప్రొడక్ట్ చేసిన 1/4ఏ. అలానే ఫార్ములా ప్రకారం కూడా 1/4ఏ. ఇది ఈ రిలేషన్ని వెరిఫై చేయడం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఆర్డర్లో లేవు చూడండి. x² టర్ము, తర్వాత x టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. ఫస్ట్ ఆర్డర్లో రాసుకుందాం. 6x² - 7x - 3. ఫస్ట్ వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. x² కోఎఫిషియంట్ 6, కాన్స్టెంట్ టర్మ్ -3. 6 3 = 18. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -18. 18కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్లో రాసేసాము. ఇక 1 18s 18. ఇవి 18స్కి ఫ్యాక్టర్. ఇందులో ఈ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా -7 వస్తుందో ఆ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాము. 6 + 3 9, 6 - 3 3 వస్తుంది కాబట్టి ఇవి కాదు. 2 + 9 11, 2 - 9 లేదా 9 - 2 7 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 7ఏ, కాకపోతే -7 కావాలి. సో పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంచినట్లయితే -9 + 2 యాడ్ చేస్తే -7, మల్టిప్లికేషన్ చేస్తే -18. సో -7ని -9x + 2xగా రాసుకుంటాము. ఫస్ట్ టర్ము అలానే కాన్స్టెంట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి. x కోఎఫిషియంట్ -9, x కోఎఫిషియంట్ 2. ఈ 2 కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే -7, ఈ 2 కోఎఫిషియంట్స్ని మల్టిప్లికేషన్ చేస్తే -18 రావాలి. ఫస్ట్ 2 టర్మ్స్లోనూ 3 టేబుల్ కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, అలానే x కూడా కామన్గా ఉంది. 3 2s 6, x² ఒక x రాసేసాము, ఇంకొక x ఉంటుంది. -3 3s 9, x ఆల్రెడీ రాసేసాము. నెక్స్ట్ ఈ రెండిట్లోనూ కామన్గా ఏం లేదు కాబట్టి 1 కామన్గా ఉన్నట్లుగా రాసుకుంటాము. 2x - 3. 2x - 3 మరలా కామన్గా రాయొచ్చు. 2x - 3 కామన్గా రాసినట్లయితే ఇక్కడ 3x మిగిలింది, అలానే ఈ ఫ్యాక్టర్లో 1 మిగిలింది +1. మనం జీరోస్ కనుక్కోవాలి కాబట్టి ఈచ్ ఫ్యాక్టర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. 3x + 1 = 0. 2x -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. x ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. ఇక్కడ కూడా 3x -1, x ఈ 3 రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది. 3/2 ఒక ఫ్యాక్టరు, -1/3 ఒక ఫ్యాక్టరు. సో ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాము, ఇంకొక దాన్ని బీటా అనుకుందాము. ఆల్ఫా 3/2, బీటా -1/3. సో ఏబీసీ వాల్యూస్ కూడా రాసుకోవాలి. 6x² - 7x - 3. ఇందులో ఏ వాల్యూ x² కోఎఫిషియంట్ 6, బి వాల్యూ x కోఎఫిషియంట్ -7, సి వాల్యూ కాన్స్టెంట్ -3. సో ఇప్పుడు ఈ జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని వెరిఫై చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా వాల్యూ 3/2,
ప్లస్ బీటా వాల్యూ -1/3. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫ్రాక్షన్స్ని యాడ్ చేసేటప్పుడు ఎల్సిఎం చేస్తాం కదా, 2కి 3కి ఎల్సిఎం 6 అవుతుంది. 2 3s 6. ఇట్లా మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం కనుక రాసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3 3s 9 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాసాము. 2 1s 2. 9 - 2 7/6. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 7/6 వచ్చింది. ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఫార్ములా. మైనస్ బి వాల్యూలో ఇంకొక మైనస్ ఉంది, -7/a వాల్యూ 6. మైనస్ ఇంటూ మైనస్ +7 అవుతుంది /6. ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. ఆల్ఫా ప్లస్ బీటా 2 జీరోస్ని యాడ్ చేసిన 7/6. కోఎఫిషియంట్స్ ప్రకారంగా కూడా 7/6. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ 3/2 ఇంటూ బీటా వాల్యూ -1/3. 3 3 క్యాన్సిల్. న్యూమరేటర్లో -1, డినామినేటర్లో 2. ఆల్ఫా ఇంటూ బీటా -1/2. ఫార్ములా ప్రకారం c/a. c వాల్యూ -3/a వాల్యూ 6. -3/6. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s. మైనస్ ఉంది కదా, -1/2. ఈ రెండు కూడా సేమ్గా వచ్చాయి. ఇది రిలేషన్ని వెరిఫై చేయడం. నెక్స్ట్ 4th ప్రాబ్లం. 4u² + 8u. ఇక్కడ మనకి u² టర్మ్ u టర్మ్ మాత్రమే ఉంది, కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో ఈ రెండింటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం కోసం ఇంకా థర్డ్ టర్మ్ లేదు కాబట్టి ఈ రెండిట్లో కామన్గా వచ్చేది చూసుకోవాలి. రెండిట్లోనూ 4 టేబుల్ కామన్గా ఉంది, u కూడా కామన్గా ఉంది. 4u కామన్గా రాసినట్లయితే ఇక్కడ u ఉంటుంది, ప్లస్ 4 2s. u రాసేసాం కదా ఆల్రెడీ. 4u ఒక ఫ్యాక్టరు, u + 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. జీరోస్ కనుక్కోవడం కోసం ప్రతి ఫ్యాక్టర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. 4u = 0, u + 2 = 0. u = 0/4 అంటే 0 అవుతుంది. ఒక ఫ్యాక్టర్ 0. u = ఇంకొకటి -2 అవుతుంది. సో ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ -2. నెక్స్ట్ కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. 4u² + 8u. కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే a వాల్యూ 4, b వాల్యూ 8, c వాల్యూ 0. c లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0. ఇప్పుడు జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషను. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ -2. 0 - 2 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా -b/a. -b వాల్యూ 8/a వాల్యూ 4. 4 1s 4 2s. -2. ఈ రెండు కూడా సేమ్గా వచ్చాయి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 0 × -2. 0ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినా 0 వస్తుంది. ఫార్ములా ప్రకారం ఆల్ఫా బీటా c/a. c వాల్యూ 0/a వాల్యూ 4. 0/4 అంటే 0. ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ 5th ప్రాబ్లం. t² - 15. ఈ ప్రాబ్లంలో మనకి t టర్మ్ లేదు, t² ఉంది, మధ్యలో t టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ ఉంది. దీనికి ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. t² - 15. దీన్ని a² - b² లాగా రాసుకున్నట్లయితే t² - √15² అని రాసుకోవచ్చు. సో ఇది a² - b² లాగా ఉంది. చూడండి, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయ్యి మరలా 15 వస్తుంది. సో a² - b² లాగా ఉంది. a + b × a - b. సో a వాల్యూ t, b వాల్యూ √15 అంటే +15. ఇంకొకటి a - b. a వాల్యూ t, b వాల్యూ 15 -√15. a + b × a - b. 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. జీరోస్ కనుక్కోవడం కోసం ఈ 2 ఫ్యాక్టర్స్ని కూడా 0కి ఈక్వల్ చేయాలి. t + √15 = 0, t - √15 = 0. t +√15 రైట్ సైడ్ వెళ్తే -√15 అవుతుంది. t -√15 రైట్ సైడ్ వెళ్తే +√15 అవుతుంది. ఒక 0 √15, ఇంకొక 0 -√15 అంటే ఆల్ఫా వాల్యూ -√15, బీటా వాల్యూ +√15. ఇవి మనకి జీరోస్. అలాగే కోఎఫిషియంట్స్ t² - 15ని కంపేర్ చేసినట్లయితే ax² + bx + cతో కంపేర్ చేసినట్లయితే a వాల్యూ 1, b అంటే t టర్మ్ లేదు కాబట్టి b వాల్యూ 0, c వాల్యూ -15 అవుతుంది. ఇప్పుడు జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని వెరిఫై చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా వాల్యూ -√15 ప్లస్ బీటా వాల్యూ +√15. ఈ రెండు కూడా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది.
ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, మైనస్ బి వాల్యూ 0/1, 0/1 అంటే 0, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా -√15 ఇంటూ +√15, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. √15 ఇంటూ √15 అంటే √15 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 15 ఉంటుంది, అంటే -15. ఫార్ములా ప్రకారం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, సి వాల్యూ -15 బై ఏ వాల్యూ 1, -15/1 అంటే -15, ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. 3x² - x - 4. ఫస్ట్ వీటికి జీరోస్ కనుక్కోవాలి, అంటే ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. x² కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ టర్మ్ -4, 3 4s are 12, -12 అవుతుంది. 12కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 2 6s are 12, 12 1s 12. ఇందులో ఏ 2 ఫ్యాక్టర్స్ని తీసుకుంటే మనకి x కోఎఫిషియంట్ వస్తుందో చూసుకోవాలి. x కోఎఫిషియంట్ -1 అనమాట. చూడండి ఇక్కడే మనకు వచ్చేస్తుంది. 4లో నుంచి 3 మైనస్ చేస్తే 1, -1 కావాలి కాబట్టి బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంచినట్లయితే సరిపోతుంది. అంటే ఈ -xని -4x + 3xగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము. -4x + 3x యాడ్ చేస్తే -x, మల్టిప్లికేషన్ చేస్తే కోఎఫిషియంట్స్ని -12 వస్తుంది. ఫస్ట్ 2 టర్మ్స్లోనే x కామన్గా ఉంది, ఇంకేం లేదు కామన్గా. 3x² x రాసేస్తే 3x ఉంటుంది, 4xలో x రాసేసాం కాబట్టి 4 ఉంటుంది. ఈ రెండిట్లో కూడా కామన్గా ఏం లేదు కాబట్టి 1 కామన్గా ఉన్నట్లు. 3x - 4, మరలా 3x - 4ని కామన్గా రాసుకోవాలి. x అలానే ఇక్కడ 3x - 4 కాకుండా ఉంది, +1. జీరోస్ కనుక్కోవడం కోసం ప్రతి ఫ్యాక్టర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. 3x = -4 రైట్ సైడ్ వస్తే +4, x ఇంటూ 3 రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది. x +1 రైట్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. అంటే ఒక 0 4/3, ఇంకొక 0 -1. ఆల్ఫా వాల్యూ 4/3, బీటా వాల్యూ -1. నెక్స్ట్ ఏబీసీ వాల్యూస్ రాసుకుందాం. 3x² - x - 4, ax² + bx + c తోటి కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ 3, బి వాల్యూ -1, సి వాల్యూ -4. ఇప్పుడు ఈ జీరోస్కి అలానే ఈ కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ 4/3, బీటా వాల్యూ -1. సో ఇక్కడ ఎల్సిఎం చేయాలి. 3కి 1కి ఎల్సిఎం 3, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 1s 4, 3 1s 3, 4 - 3 1/3, 1/3. ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a రావాలి. మైనస్ బి వాల్యూలో ఇంకొక మైనస్ ఉంది, ఏ వాల్యూ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +1/3, 1/3, 1/3 రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా వాల్యూ 4/3 ఇంటూ బీటా వాల్యూ -1. 1తో మల్టిప్లికేషన్ చేస్తే 4/3నే వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి -4/3. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా c/a, సి వాల్యూ -4, ఏ వాల్యూ 3, అంటే -4/3. సో జీరోస్ని మల్టిప్లికేషన్ చేసిన -4/3నే, ఫార్ములా ప్రకారంగా కూడా -4/3నే. ఇది ఈ రిలేషన్ని వెరిఫై చేయటం. నెక్స్ట్ వీడియోలో సమ్ము ప్రొడక్టు ఇచ్చారు, క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయాలి. ఇందులో మనం ఫ్యాక్టర్స్ కనుక్కొని జీరోస్ రాసాము. ఇక్కడ ఆల్రెడీ జీరోస్ యొక్క సమ్ము ప్రొడక్టు ఇచ్చి పాలినామియల్ ఎలా ఉంటుందో రాయండి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.